ఓకే, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో డాక్టర్ రాధికా రాణి గారి కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ ఒకసారి మనం ఆమెతో క్లాస్లో ఉన్నారు కాబట్టి ఆమెకు మాట్లాడిన తర్వాత మనం వేరే మన ప్యానలిస్టుల దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రాధికా రాణి గారు, నా మాట వినబడుతుందా అని మీకు? ప్రొఫెసర్ వినబడుతుంది మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. యా ప్లీజ్. యా సార్, మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు మై వ్యూస్ ఆన్ ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ని ఏర్పరిచారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఐ అండర్స్టాండ్ దట్. మీరు ఇంతకుముందు పెట్టిన క్లిప్పింగ్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి సో దట్ దే కెన్ సర్వేలెన్స్ అని అన్నారు. ఎస్, దట్ ఈస్ గుడ్. బట్ అట్ ది సేమ్ టైమ్ యూనివర్సిటీస్, I am from university, so I would like to speak on behalf of university. Universities lo always eppudu social issues ni adi oka manchi platform ga statehood struggle ki nilabadindi and various movements jariginayi. Ippudu manam India lo mana state lo gaani country lo gaani we are facing a different challenge. Like Punjab, Haryana hub అయిపోయింది drugs కి. ఇప్పుడు next Telangana కూడా ఉంది. So we want Telangana should not be a hub, and student organizations in university should keep a role, play a very key role in what is happening in the universities and give information to people. Adi oka vishayam, it universities lo unna vallan kuda train cheyali students organization groups ni, so that they can pass on the information. First thing, and it is hand in hand working with the eagle as such. And most of the time నేను observe చేసినది ignorance తో కూడా ఒక్కోసారి ఇట్లాంటి అలవాట్లోకి పడుతూ ఉంటారు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. విత్ దిస్ ఇస్ వాట్ ఇస్ డ్రగ్స్ అని ఇట్లాంటివి అంటే రకరకాల నేమ్స్ ఉన్నాయి కదా, అసలు దాని నుంచి దూరం ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి. అసలు ఏం జరుగుతుంది వీటి గురించి పిల్లలకి తెలిపి ఉంచడం. I think కొన్ని good NGOs can create some parent sessions in schools ఏర్పాటు చేయగలిగితే పేరెంట్స్ కూడా అవేర్నెస్ వస్తుంది. అండ్ దే కెన్ ఇన్ఫార్మ్ దేర్ స్టూడెంట్స్, దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ లో ఒక కనెక్టివిటీ మిస్ అవుతుంది. పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, చిల్డ్రన్ ఆర్ ఇన్ దేర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. సో అక్కడ ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ని మనం ఒకవేళ కూర్చొని పిల్లలతో ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అసలు అవన్నీ కొంచెం మాట్లాడగలిగితే, అండ్ చిల్డ్రన్ కూడా వాళ్ళ పేరెంట్స్ తో ఆర్ ఎనీవన్ ఇన్ ద పేరెంట్ ఆర్ వాళ్ళ పేరెంట్ కావచ్చు, సమ్ మెంటర్ ఆర్ గార్డియన్ అట్ హోమ్, వాళ్ళు కన్ఫైడ్ అయ్యేటట్టు ఉండాలి. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడేటట్టు ఉంటే మనకి ఈజీగా ముందే తెలుస్తాయి కొన్ని విషయాలు. అసలు వాళ్ళు పక్కదారిలో వెళ్తున్నారా, అసలు వీళ్ళు ఎక్కడెవరితో స్నేహం చేస్తున్నారు, ఏమి యాక్సెస్ లో ఉంది. సో ఇటు యాజమాన్యం కావచ్చు, గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్, బట్ అట్ ది సేమ్ టైం అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ వస్తే చాలా బాగుంటుందండి. అదే నా వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.